కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు గత 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తా కథనాలు, దాని మీద సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మీరు చూశారు. ఒక రౌడీ షీటర్కి ఏకంగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు, అట్ ద సేమ్ టైం శాసనసభ్యులు, మంత్రి, వీళ్ళందరూ పోటీ పడి మరి సాగిలపడి మరి సేవలు చేస్తూ అతను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం, అందుట్లో భాగంగా అతనికి సహాయం చేసినటువంటి అతని ఆ అమ్మాయి, ఆ కథ, వ్యవహారం, ఆ వీడియోలో మనం చూసాం. సరే, ఇక ఆడవాళ్ళ వ్యక్తిత్వం గురించి మరీ పలసం చేసేటటువంటి మాటలు చాలామంది మాట్లాడుతున్నాం. మనం కొంచెం ఆ అంశంలో దాని వరకు పక్కన పెట్టి ఈ అరాచక శక్తికి సహకరిస్తున్నటువంటి వైనం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విస్తుపోయే అంశం ఏంటంటే, అసలు ఆ పెరోలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది సహాయం చేసినా, ఎంత జరుగుతున్నా కానీ హోంమంత్రికి కూడా తెలియకుండా గుడ్చప్పుడు కాకుండా పని కానిచ్చేశారనేటటువంటి విషయం అయితే విస్తుపోయేలా చేస్తాం. మరి ప్రభుత్వం తీరిగ్గా ఇప్పుడు ఆ పెరోల్ రద్దు చేసినా అసలు ఈ అంశంలో ఏం జరిగింది, ఇలాంటివి ఇంకెన్ని తెలియకుండా జరుగుతున్నాయి ఏంటి, మరి ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇది ఈ ప్రభుత్వానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, ఈ ఇష్యూ చేసినటువంటి డ్యామేజ్ ఏంటో కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేద్దాం. అదొక అంశం అయితే. నెంబర్ 2, వరుస పెట్టి అది టార్గెట్ అవటం వల్ల కానివ్వండి, వాళ్ళ వాచాలత్వం వల్ల కానివ్వండి, లేదంటే అజాగ్రత్త వల్ల కానివ్వండి, కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో వరుస వివాదాలు చిక్కుకున్నారు, వాస్తవం. ఈ నేపథ్యంలోనే మీరు కనీసం ప్రతిస్పందించేటటువంటి తీరు కూడా బాగాలేదు, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎవరో చేయట్లేదు, ఇది పార్టీకి నష్టం అని చెప్పేసి చంద్రబాబు నిన్న ఆగ్రహోదగ్రుడయ్యాడని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ మెకానిజం ఏంటి, మనం కనీసం కౌంటర్ ఇవ్వట్లేదు, అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆయన బాగా సీరియస్ అయ్యాడంట. సో మరి అసలు దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా సంవత్సరాల నుంచి మనం ఈ విషయంలో వెనకబడిపోయి ఉన్నామని చెప్పేసి స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఎత్తి చూపుతున్నారు, కొత్త ప్రభుత్వంలో కూడా ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్ట్గా ఎత్తి చూపటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 2 అంశాల్లో మొదటగా ఈ అరాచక శక్తికి దండాలు పెట్టి సాగిల పడిపోయినటువంటి వైనం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఇంటెగ్రిటీకి ఒక సవాల్ విసిరిన అంశం ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా జైలు నుంచి పేరోల్ మీద బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనంటే నేర చరిత్ర ఉండి నేరం రుజువయ్యి శిక్ష ఖరారైన వాళ్ళే జైల్లో ఉంటారు. కాబట్టి అతను రౌడీ షీటరు, హత్య కేసులో ఉన్నాడు, ఇవన్నీ అతనికి అదనపు భుజకీర్తులు తొడగవసరలా. ఇవాళ అటువంటి వాళ్లే జైళ్లలో ఉండేది. కాబట్టి ఆ శిక్ష ఖరారు కావటానికి అతని మీద మోపడ్డ నేరాలేంటి, ఇవన్నీ ఒక ఇష్యూ. కానీ అతను గత ప్రభుత్వ హయాంలో రౌడీ షీటర్గా చలామణి అయ్యాడు. అతని మీద 2 పోలీస్ స్టేషన్స్లో రౌడీ షీట్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. హత్య కేసుల్లో అతను అరెస్ట్ అయ్యి శిక్ష ఖరారై జైల్లో ఉన్నాడు. పెరోల్ పొందడం అనేది శిక్ష అనుభవిస్తున్న వ్యక్తుల హక్కు. కానీ అదే సందర్భంలో పెరోల్ ఇవ్వాలా వద్దా అనేది కూడా సమీక్షించి నిర్ణయం తీసుకునే అధికారం కూడా కన్సర్న్ అధికారులకు ఉంటుంది. ఇవాళ అతనికి ఏదో అవసరం ఉంది, అతను అప్లై చేశాడు. చేసినప్పుడు మరి ఈ విధంగా వెసులుబాట్లు ఎందుకు కల్పిస్తూ ఉన్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, అతను ఇవాళ పేరోల్ మీద బయటికి రావటం, దానికి తోడు అతను అనారోగ్య కారణాలతోటి సాకులు చెప్పి హాస్పిటల్కి రావటం, ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ అతను సరస కార్యక్రమాల్లో నిమగ్నమవటం, ఇవాళ ఆ వీడియోలన్నీ మనందరం చూస్తూ ఉన్నాం. ఇది 100కి 100 పాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆ రొమాన్స్ని
వేరే వాళ్ళు వీడియో షూట్ చేస్తా ఉన్నారు. అక్క అక్క అని చెప్పి వాళ్ళ వాయిస్ కూడా మనకు వినిపిస్తా ఉంది. అవును, అంటే మేము ఉన్నామని కూడా చూసుకోవట్లేదు మీరు అని కూడా అంటున్నారు. ఆమె ఏమంటుంది, నేను తనకి సహాయకురాలుగా అనుమతి తీసుకొని వెళ్ళాను అంటుంది. సరే, ఫ్యామిలీ మెంబర్ గాను కేర్ టేకర్ గాను ఆమెకు అనుమతి ఇచ్చారు అనుకుందాం. వీళ్ళెవరు ఈ వీడియోలు తీసి వాయిస్ ఎవరిది ఇది అంటే ఏంటి? ఇక్కడ ఒక బృందాన్ని ఎలా చేశారా? ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. కాదు సార్, ఇప్పుడు సహాయకురాలిగా వెళ్ళింది ఆవిడ, ఆయనకు సహాయం చేయాలా లేదంటే ఆయనతో సరస సల్లాపాలు ఆడాలి? ఇదేమిది? పైగా ఈ మాట అంటే మేము చేసింది మన పెద్ద తప్ప, దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి చేసింది అంత పోల్చుకుంటే మాదే అంతా అని చెప్పేసి లేనిపోయింది వాళ్ళ వాళ్ళు ఆగుతుంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. అంటే ఈ లేడీ ఈ ఇష్యూస్ పక్కకు పెట్టేద్దాం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయటం ద్వారా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల దృష్టి అయినా సరే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఒక కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. 1992 గుంటూరులో 1991 టైంలో కార్సాని వెంకటరత్నం గారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ గుంటూరు రూరల్ మండల ఉపాధ్యక్షుడు ఉండేవాడు. ఆయన పలకలూరు అని చెప్పని గుంటూరు గుజ్జనగుండ్ల తర్వాత ఉండే గ్రామం సర్పంచ్ అప్పటికి. అప్పుడు ఎంపీటీసీ వ్యవస్థ ఇంకా రాలా. సర్పంచులు వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. మండలికి డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. ఈయన మండల ఉపాధ్యక్షుడు. అలా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన హత్యగావింపబడ్డాడు. గుంటూరు కొరటిపాడులో హత్యగావింపబడ్డాడు. ఆ హత్య కేసులో హనుమారెడ్డి అని ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నాడు. అరెస్ట్ అయ్యి ఆయన గుంటూరు జైల్లో ఉంటున్నాడు, సబ్ జైల్లో, జిల్లా జైల్లో. అలా జైల్లో ఉంటున్న ఆయన ఆ రోజుల్లో డబ్బు సహకరించిందా, రాజకీయ రికమెండేషన్ సహకరించిందో ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇలానే వైద్యం సాగుతోటి గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉంటున్నాడు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు, పోలీసులు మేనేజ్ చేసుకొని రాత్రిపూట ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన వ్యక్తి జైలు నుంచి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ నుంచి కొరటిపాడులో ఉన్న ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఇది ఆయన ప్రత్యర్థులు కనిపెట్టారు. ఈ ఇంటికి వచ్చి వెళ్ళటం ఈ తతంగం అంతా కనిపెట్టి ఒకరోజు రాత్రిపూట ఇట్లాగే ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరిన సమాచారం ఎప్పటికప్పుడు వీళ్ళు మనుషులు హాస్పిటల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి గుంటూరు ఎల్వీఆర్ క్లబ్ దాటి కొంచెం ముందుకు రాగానే ఆటోని అడ్డకి చంపేశారు. అంటే ఆ ముందు జరుగుతున్న హత్యకి ప్రతిగా ఈ హత్య జరిగింది. ప్రత్యర్థులు ఎవరిది తప్పు ఇక్కడ? ఎవరు బలిపశువులుగా మారేది? ఖచ్చితంగా పోలీసులే. అంటే ఆ మాత్రపు విఘ్నత కళ్ళ ముందు జరుగున్న ఇన్సిడెంట్లు చూసైనా సరే ఇతను హత్య కేసులో అక్యూజ్డ్గా ఉండి అతను పదే పదే అనారోగ్య కారణాలతోటి హాస్పిటల్కి వస్తూ ఆ హాస్పిటల్లో ఈ విధమైన సరస సల్లాపాల్లో మునిగిపోతా ఉంటే అతని ప్రత్యర్థులు దాని అడ్వాంటేజ్కి తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా చంపేస్తారు. అంటే ఎవరు ఆ రోజు బాధ్యులు? పోలీస్ డిపార్ట్మెంట్. అంటే కనీసం ఆ మాత్రపు విఘ్నత లేకుండా ఎవరో రికమెండేషన్ చేశారు, వాళ్ళ అవసరం వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి లాబింగ్ అనేది వెనతో పెట్టిన విద్య. వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు ఎమ్మెల్యేని అప్రోచ్ అవుతారు. ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అధికారులకి కాల్స్ వెళ్తాయి. ఆ అధికారులు కూడా మరి ఎందుకు ప్రలోభపడి ఈ ఎమ్మెల్యేలు చెప్పారు కదా అని చెప్పని ఆ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాలి కదా. అదే కదా ఇక్కడ జరుగుతున్నది. ఏంటంటే ఈ మధ్య ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత టీడీపీ సోషల్ మీడియాలోనే చాలా విస్తృతంగా ఈ అధికారికి ఎలా పోస్టింగ్ ఇచ్చారు, ఇతను వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళని వేధింపులకు గురి చేసిన ఇన్స్పెక్టరు, ఇతన్ని ఎట్లా పోస్టింగ్ ఇచ్చారు అని చెప్పని కొంతమంది అధికారుల పేర్లు ప్రస్తావన చేస్తూ చాలా విస్తృతంగా ప్రచారాలు జరిగాయి. అంటే ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో వీళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. నా దగ్గర ప్రస్తావించిన వాళ్ళు కూడా నేను ఒకటే చెప్పేవాడిని,
ఇవాళ ఏ నియోజకవర్గంలో ఏ పోస్టింగ్ జరిగినా ఆ కన్సర్న్ ఎమ్మెల్యే కన్సెంట్ లేకుండా పోస్టింగ్ జరగల. వైసీపీకి ఫేవర్గా ఉన్న ఇన్స్పెక్టరు ఇప్పుడు టీడీపీయో జనసేన భారతీయ జనతా పార్టీ ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కన్సెంట్ లేకుండా అతనికి ఆ పోస్టింగ్ రాలా. మరి ఎలా ఇచ్చారు ఎమ్మెల్యేలు? అతనికి ఎండార్స్మెంట్ లెటర్ వీళ్ళు ఇచ్చిన తర్వాతే వాళ్ళ నియోజకవర్గాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏంటి, శ్రేణులకి అభ్యంతరకరంగా ఉన్న అధికారులకి కూడా చాలా నియోజకవర్గాల్లో ఆయా శాసనసభ్యులు వాళ్ళకి పోస్టింగ్స్కి రిఫరెన్స్ ఇచ్చారు, రికమెండ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది శాసనసభ్యుల మీద మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఇసుక అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాగే ఏదో ఒక అంశం మీద ఎవరో ఒక శాసనసభ్యుడు ఏదో ఒక సందర్భంలో వివాదాస్పదం అవుతానే ఉంటున్నారు. ఇప్పుడు ఈ అంశంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన 2 శాసనసభ్యులు, ఒక మంత్రి, అంటే కనీసం ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎవరికి రికమెండ్ చేస్తున్నాము, ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ అవసరం, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇప్పుడు 200 మందిని రౌడీ షీటర్లతోటి ఒక గ్యాంగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని అతను అరాచకం సృష్టిస్తున్నాడు, రకరకాల హత్యలలో వాళ్ళ ప్రమేయం పాత్ర ఉందని చెప్పేసి ఒక రకంగా, దాంతోపాటుగా అసలు ఎంతటి శక్తి అంటే తన్ని ఏ జైల్లో అయితే పెట్టారో ఆ జైలు సూపరింటెండెంట్గా కూడా ఎవరు కావాలో కూడా అతనే డిసైడ్ చేసుకుని వాళ్ళని వేయించుకునేటటువంటి రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే మరి అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అలాంటి వాడికి రికమెండ్ చేయడం అంటే? అంటే ఇక్కడ ఒక సైమల్టేనియస్ అంటే ప్రభుత్వానికి ప్యారలల్గా ఇంకొక సిస్టమ్ని నడపడానికి ఒక మాఫియా నెట్వర్క్ని ఎమ్మెల్యేలే ప్రోత్సహించినట్టుగా భావించాలి. ఇది అంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ప్రలోభపడి చేస్తున్నారో, కానీ జగన్మోహన్ రెడ్డి పాలనకి భిన్నమైన పాలన అందించాలి అని చెప్పని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైన శాసనసభ్యులు ఇవాళ ఇటువంటి కార్యకలాపాలని ప్రోత్సహించడం ద్వారా ఏ విధమైన సందేశం పంపిస్తా ఉన్నారు? ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఎన్నికైన శాసనసభ్యుల్లో కొందరు అంటే హాఫ్ ఆఫ్ ది ఎక్స్టెంట్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. ఈ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో కూడా చాలామంది సీజన్డ్ పాలిటీషియన్స్ కాదు, వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థిరపడ్డ వ్యక్తులు. వాళ్ళ రాజకీయ ఆకాంక్షల మేరకు ఆర్థిక బలమే ప్రాతిపదికగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ పార్టీలు అవకాశాలు ఇచ్చినాయి, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ పూచిక పొలను నిలబెడితే ఆ పూచిక పొలను ప్రజలు ఎంపిక చేసుకున్నారు ఈసారి. ఇక్కడ ఈ ఎంపిక కావటం తమ ఘనతగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. మేము ఖర్చు పెట్టాం, మా డబ్బులతో నెగ్గామని చెప్పని. వాస్తవంగా ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో నాబోటాళ్ళం మాట్లాడుతుండేవాళ్ళం, ఈ ఎన్నికలలో బీఫామ్ ఎవరు దక్కించుకుంటే వాళ్ళు నెగ్గుతారు. ఈ ఎన్నికల ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు చేయాలి, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆర్థికంగా బలవంతులనే ప్రాతిపదిక మీదే కాకుండా పార్టీ లాయల్టీ ప్రాతిపదిక మీద ఎలా అయితే ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చారో ఆ విధమైన ప్రయోగానికి సిద్ధపడాలి అని చెప్పని చెప్తుండేవాళ్ళం. కానీ నవ్వారు అనే పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షం కూడా అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు చేయలేకపోయింది. ఆ నేపథ్యంలో ఈ అవకాశాలు దక్కించుకొని శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు కొందరు సీజన్డ్ పాలిటీషియన్స్కి భిన్నమైన తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రజల నుంచి దక్కిన ఈ అవకాశం దీన్ని శాశ్వతంగా ఒక 5 టర్మ్లో 6 టర్మ్లో నెగ్గటానికి కావాల్సిన భూమికను సిద్ధం చేసుకోకుండా ఈ పెట్టిన ఖర్చును మాత్రమే దృష్టిలో పెట్టుకొని అడుగులేస్తా ఉన్నారు. ఇది 100కి 100 పాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టడమే కాకుండా ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలకి కూడా భిన్నమైన రాజకీయం అమలు జరుగుతూ ఉంది. అసలు ఎవరి శ్రీకాంత్
ఈ శ్రీకాంత్కి శాసనసభ్యులు లేఖలేయటం ఏంటి, అధికారులు ఒత్తాసు పలకటం ఏంటి, మంత్రి రికమెండ్ చేయటం ఏంటి, హోమ్ మినిస్టర్ కన్సెంట్ కూడా లేకుండా చీఫ్ సెక్రటరీ అతని రిలీజ్ ఉత్తర్వులు ఇచ్చేయటం ఏంటి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనబోటాలకు కూడా అసలు న్యాయం జరగాల్సిన వాళ్ళకేం జరగటంలా. ఇప్పుడు కొంతమంది దశాబ్దాల తరబడి పార్టీకి లాయలుగా ఉన్న కుటుంబాలకు సంబంధించిన చిరుద్యోగులు కొంతమంది ఉంటారు. వాళ్ళ కుటుంబాలు దశాబ్దాల తరబడి పార్టీకి లాయలుగా ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక అప్పీల్ ఉంటే, వాళ్ళ మీద ఏదైనా ఛార్జెస్ ఉంటే, వాటి విషయంలోనేమో ఈ అధికారుల వైఖరి భిన్నంగా ఉంటుంది. ఎక్కడ లేని కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు చిరుద్యోగుల దగ్గరకు వచ్చేటప్పటికి. ఇటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఈ చూసి చూడనట్టు పోతూ ఇవాళ వ్యవస్థలకు సవాలు విసురుతూ ఉన్నారు. ఇవాళ ఎవరి ప్రతిష్ట మంట కలిసింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న రౌడీ షీటర్ చాలా సునాయాసంగా రెండో కంటికి తెలియకుండా ఇంతమందికి తెలిసి, అంటే రెండో కంటికి ఎవరికి, మీడియా దృష్టికో ఇంకొకరి దృష్టికో తెలియకుండా చాలా సునాయాసంగా పేరోలు దక్కించుకొని బయటకు వెళ్ళిపోగలిగాడు. అతను అనారోగ్య కారణంగా పదే హాస్పిటల్ నుంచి బయటికి, జైలు నుంచి బయటికి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు. ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు అతను పాల్పడగలుగుతూ ఉన్నాడు. దీన్ని పోలీస్ డిపార్ట్మెంటు, ఆ కన్సర్న్డ్ జైలు సిబ్బంది ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అన్న సంకేతాలు చూడటం ద్వారా మనం గతంలో అపహరణం, గంగాజలు ఇట్లాంటి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో బీహార్లో ఏం జరుగుతుంది, బీహార్ జైళ్లలో అక్కడ నాయకులు ఏ విధంగా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తారనేది మనం చూస్తున్నాం. మన ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి ఇప్పటిదాకా లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఇవాళ ఏమర్థమవుతుంది మనకి? డబ్బుంటే చాలు, మనీ మేక్స్ మెనీ థింగ్స్. రాజకీయపు పరపతి, లాబింగ్ చేయగలిగే సామర్థ్యం, లాబింగ్ చేయగలిగే వ్యక్తులు, అలాగే వాటికి అనుకూలంగా ఖర్చు పెట్టగలిగే వ్యక్తులు ఉంటే చాలు. లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్ముడు పోయేవాడి ధర మారొచ్చేమో కానీ అమ్ముడు పోవటం మాత్రం ఖాయం అని చెప్పని. ఇవాళ ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి 100కి 100 పాళ్ళు ఎంత పెద్ద పనికైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా రికమెండ్ చేయడానికి సదా మీ సేవలో సిద్ధమని చెప్పని రెడీగానే ఉంటున్నారు. ఏ పనికి రికమెండ్ చేస్తున్నామనే విఘ్నత కూడా మర్చిపోయి వాళ్ళ పరిధి దాటి ఇటువంటి వాటికి రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఆ చేసిన పర్యవసానం ఇవాళ ఇష్యూస్ బయటకు వచ్చి ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట మంట కలుస్తుంది. ఆ మంట కలిస్తే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాయకుడిది. వీళ్ళదేముంది, ఇప్పుడు టెన్యూర్లో అవకాశం దక్కింది, ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా వాళ్ళు మిగిలిపోతారు ఖచ్చితంగా. కానీ దాని పర్యవసానం ఆ నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీద, పాలకుల మీద ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారానైనా సరే, అది విష పురుగులుగా మారినటువంటి అధికారులైనా సరే, నాయకులైనా సరే ఏరేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా చర్యలు తీసుకుంటా అంటున్నారు. చర్యలు తీసుకుంటే ఒక ఎమ్మెల్యేనో 2 ఎమ్మెల్యేలను వాళ్ళు చేసిన తప్పులకి బాధ్యులను చేస్తే, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తే, వాళ్ళని అధికారికంగా నిర్వీర్యం చేస్తే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. ఇవాళ ఏమవుతుంది, నిత్యం ప్రజలతో మమేకమై ఉండి ప్రజా సమస్యల మీద స్పందిస్తా, శ్రేణులకు అందుబాటులో ఉంటా, పార్టీకి పేరు తీసుకొచ్చే శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళు చేసే ఈ తప్పుల పర్యవసానం మొత్తం ఎమ్మెల్యేల వంక అనుమానాస్పదంగా చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. అది శాసనసభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళకి, ప్రజా జీవితంలో ఉండాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. 100కి 100 పాళ్ళు ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయాల్సిన నెస్టీ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి. ఆ కన్సర్న్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే నేను చెప్తున్నా, ఇందాక చెప్పాను కదా గుంటూరు ఇన్సిడెంట్, నేను ఇందాక పేర్లతో కూడా చెప్పాను నేను, అది అటువంటి సంఘటనలు జరగలేదు. చాలా సంతోషపడాలి. ఇప్పటికీ అటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. రైట్కి మనం రెండో అంశంలోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో వరుస పెట్టి రకరకాల కారణాలతోటి కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాస్పదమైనటువంటి
కార్యక్రమాల్లో ఇరుక్కుంటున్నారు, వివాదాస్పదం అవుతున్నారు కూడా. సో ఆ అంశాన్ని కాసేపు పక్కన పెడితే అసలు మీరు కనీసం మాత్రంగా కొన్ని విమర్శల మీద కొన్ని ఇష్యూస్ మీద కౌంటర్ కూడా ఇవ్వట్లేదు. వాడు చేస్తున్న విష ప్రచారానికి కానివ్వండి, మీ మీద వస్తున్నటువంటి నిందలకు కానివ్వండి, కనీసం కౌంటర్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంత గట్టిగానే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలు కొత్తవేం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నెత్తినోరు మొత్తుకుని మాట్లాడుతున్నవే. ఇప్పుడు చంద్రబాబు గుర్తించారనుకోవాలా, లేదంటే ఇంకేదన్నా సందేశం ఇచ్చారనుకోవాలా? ఇక్కడ ఈ విషయంలో గత దశాబ్ద కాలంగా వైసీపీ పార్టీ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వైసీపీ నాయకత్వం, వైసీపీకి మద్దతుగా మాట్లాడే వివిధ వర్గాలకి సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన న్యూట్రల్ మేధావులను కొంతమంది వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు. వీళ్ళందరి ద్వారా ఒక వ్యూహాత్మకంగా గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా ఎలివేషన్ ఇవ్వడానికి, ఆయన ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటానికి ఒక స్ట్రాటజికల్ ప్రచారం వాళ్ళు ఎంచుకొని దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ వచ్చారు. 2014-19 మధ్యకాలంలో ఇక అది ఎక్స్ట్రీమ్ పీక్కి తీసుకెళ్లారు. నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన ఏ మంచి ప్రజలకి చేరుగాల. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెయ్యని ప్రతి తప్పు, ఆయన తప్పు చేయలే కానీ ప్రతి అంశంలో కూడా తప్పులు ఆపాదించి ప్రజలకు చేరువ చేశారు. ఆయన చేసిన మంచి ప్రజలకు చేరుగాల. ఆయన చేసిన మంచి ఎవరు చెప్పుకోవాలి? ఆయన పార్టీ చెప్పుకోవాలి, ఆ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు చెప్పుకోవాలి, ఆ పార్టీ అధికార ప్రతినిధులు చెప్పుకోవాలి, వాళ్ళ సోషల్ మీడియా చెప్పుకోవాలి. అన్ని స్థాయిల్లో ఫెయిల్యూర్ జరిగింది. ఒక రకమైన అతి విశ్వాసంతో మనం మంచి చేస్తున్నాం, మనం మంచి సంక్షేమాన్ని ఇస్తున్నాం, మనం అభివృద్ధి చేస్తున్నాం, వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు, వీళ్ళు చేసే ప్రచారాలు ఎవడుంటాడు అనే ఒక రకమైన అతి విశ్వాసంతో ఆ రోజుల్లో వ్యవహరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నడి బజార్లో కాల్చాలి అని చెప్పని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన రోజు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఇవి అని చెప్పని ఒక కేసు పెట్టి తీసుకెళ్ళి లోపలేస్తున్నట్టయితే, ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ విధమైన పరిణామాలు నాకు ఎదురవుతాయి, ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా నా బెయిల్ రద్దయ్యే ఆస్కారం ఉంది అని చెప్పని భయం జగన్మోహన్ రెడ్డికి వెన్నులోంచి కలిగేది. ఆ భయాన్ని కలిగించలేకపోవటం నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యం, ఆయన ఉదాసీనత. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది? ఇవాళ నడి బజార్లో నరుకుతాం రప్ప అంటున్నారు. గంగమ్మ జాతరలో పొటేళ్లను నరికినట్టు తెలుగుదేశం నాయకుల తలను నరుకుతాం అంటున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ ఉన్మాదం పెరుగుతా వెళ్ళింది. మరి ఇప్పటికైనా సరే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని ఎంత స్థాయిలో కౌంటర్ చేస్తా ఉన్నారు? తెలుగుదేశం కూడా ఒక రాజకీయ పార్టీయే కదా, వాళ్లే కాదు కదా, ఖచ్చితంగా మీకు కూడా మాసెస్ ఉన్నారు కదా, మీకు కూడా బలమైన క్యాడర్ ఉంది కదా, వాళ్ళని ఆ స్థాయిలో మీరెందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఒక్క గ్రామంలో ఒక పర్యటనలో అతను ఆ విధంగా వ్యవహరించినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? ఎవరిని రా నువ్వు నరికేది, రా చూసుకుందాం అని చెప్పని ఎందుకు రోడ్డు ఎక్కలేరు? మీకు శ్రేణులు ఉన్నారుగా, మీరు పిలిస్తే కూడా స్పందిస్తారుగా. ఒక్కసారి మన వ్యాఖ్యలకి స్పందన అటువైపు నుంచి కూడా ఇదే స్థాయిలో ఉంటది అని చెప్పనే ఒక రకమైన ఉలికిపాటుకి వాళ్ళని గురి చేయకుంటే ఏకపక్ష దాడులు జరుగుతూ ఉన్నాయిగా. వాళ్ళు నరికేవాళ్ళు, మీరు నరికించుకునేవాళ్ళ? అంటే ఎల్లకాలం ఈ విధమైన డిఫెన్స్ మోడ్లోనే ఉంటారా? అదే సందర్భంలో ఆ 14-19 టెన్యూర్ ఒకసారి గుర్తు చేసుకుంటే అది అమరావతి కాదు, కమరావతి. పోలవరం సవరించినంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరుగుతూ ఉంది. అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు, హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు, 37 మంది సీఎని డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అందులో 33 కమ సామాజిక వర్గీయులే. ఇట్లా రోజుకొక ఆరోపణ. వీటిలో ఏది అర్థం కాదు. దేన్ని స్ట్రాటజికల్గా ప్రాపర్ స్టాటిస్టిక్స్తో తెలుగుదేశం నాయకత్వం, ఏ నాయకుడికి నోళ్ళు పడిపోయినాయా? ఎందుకు కౌంటర్ చేయలేరు? ఇవాళ పదవుల పంపకం దగ్గరకు వచ్చేప్పటికి మేమంటే మేమని పోటీ పడతారుగా. లేదు
ఏదైనా ఒక కాంట్రాక్ట్లో ఏదైనా అవకాశం దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటే మరి ఆ అవకాశాలు దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడతారుగా. మీ ప్రత్యర్థులు మీ మీద ఈ విధమైన వ్యక్తిత్వాన్ని విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు, నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నప్పుడు, నాయకత్వ ఇంటెగ్రిటీ మీద, పాలన మీద, ప్రభుత్వ ప్రతిష్టని, రాష్ట్ర ప్రతిష్టని, రాష్ట్ర రాజధాని ప్రతిష్టని మంటగలుపుతూ ఉన్నప్పుడు ఎందుకని సమర్థంగా మీరు మీ వాదన వినిపించలేరు? ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పలేరు? మేము ఇంత మంచి చేస్తూ ఉన్నాం, 200 పెన్షన్ 2000 చేసాం, ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో 43% ఫిట్మెంట్ ఇచ్చాం, ఉద్యోగస్తులకి ఈ లబ్ధి మా వల్ల చేకూరింది అని చెప్పి ఎందుకు విడమర్చి చెప్పలేరు? ఈ చెప్పలేని పర్యవసానం ఏమైంది? మీ నిజం గడప దాటలా వాళ్ళ అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది. దాని పర్యవసానం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఎంత పణంగా బయటపడింది అనేది 1924 మధ్యకాలంలో ప్రజలకు అనుభవపూర్వకంగా నిర్ధారణ అయింది. ఖచ్చితంగా ప్రజలు రిలీజ్ అయ్యారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మన మీద ఎటువంటి ప్రభావితం చూపుతున్నాయని చెప్పని వాళ్ళకు వాళ్ళు స్వయంగా రిలీజ్ అయ్యారు. ఈరోజు మళ్ళీ అదే స్ట్రాటజీ, అదే విష ప్రచారం, అదే మార్ఫింగ్ ఫోటోలు, అదే మార్ఫింగ్ వీడియోలు, అదే సోషల్ మీడియా, అదే సొంత మీడియా, అదే కిరాయి మీడియా, అదే కిరాయి మేధావులు మళ్ళీ వ్యూహాత్మకంగా మళ్ళీ అదే రకమైన దండయాత్ర మళ్ళీ మొదలుపెట్టారు. ఒకసారి అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ విష ప్రచారాన్ని ప్రాపర్గా మొక్కలోనే తుంచేయకపోతే రేపది మానుగా ఎదుగుతుంది అనేది నిర్ధారణ అయిన తర్వాత కూడా, ఎందుకంటే ఇప్పటికీ ఏ విమర్శకు ఆ విమర్శ, ఏం మాట్లాడే వాళ్ళు లేరా మీ దగ్గర? అంత పెద్ద పార్టీ, అన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఒక 20 మందినో 30 మందినో సమర్థంగా మాట్లాడేవాళ్ళు కొదవా? నాయకులకు మాటలు రాకపోతే మాట్లాడే వాళ్ళ నాయకులకు చేయండి. ఖచ్చితంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాం, మేము కంఫర్ట్ జోన్లో ఉన్నాం, మా పదవులు మాకు వచ్చేసినాయి, ఇంకా మేము మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, మేము దక్కిన ఈ పదవిని అనుభవిద్దాం అనుకునే వాళ్ళని, వాళ్ళకి ఆకలి కాకపోతే ఆకలితో ఉన్న కార్యకర్తలను ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా అంత పెద్ద పార్టీలో విషయ పరిజ్ఞానం, వాగ్దాటి, పార్టీ అంటే లాయల్టీ ఉన్న వాళ్ళకి ఏం కొదవలేదు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పుకుంటారు కదా. ఇవాళ అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడించండి. కౌంటర్ చేయలేకపోవటమా, లేదంటే చెయ్యటానికి ఇంట్రెస్ట్ లేకపోవటమా, ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోలేమా? అంటే ఇక్కడ మనం కౌంటర్ చేసాము అంటే, కౌంటర్లు చేస్తున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, రేపు అధికారంలోకి వస్తే అది చేస్తాడు ఇది చేస్తాడు అనే భయంతో ఒక సేఫ్ జోన్ మాట్లాడుకుని నోరు మూసుకుని కూర్చుంటే అధికారం ఉన్నా పోయినా సరే మన అవ్వట్ టచ్ చేయడం అనేటటువంటి సేఫ్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా? ఇక్కడ ఒక అంశం ఉంది. మనకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నుంచి సవాలు, రాష్ట్ర విభజన సవాలు, చిరంజీవి పార్టీ నుంచి సవాలు, వీటినన్నిటినీ సమర్థంగా ఎదుర్కొంది ఆ రోజున. ఆ ఎదుర్కొన్న సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటే, హరీష్ రెడ్డి గారు పరిగి, ఆయన 6వ ఎమ్మెల్యే, మండ వెంకటేశ్వర గారు, తుమ్మల నాగేశ్వర గారు, కడెం శ్రీహరి గారు, ఎనగాల పెద్దిరెడ్డి గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మన వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇటువంటి సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా మీడియా చర్చల్లోకి వచ్చి కూర్చునేవాళ్ళు, ప్యానల్ డిబేట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ముప్పేట దాడిని సమర్థంగా తిప్పికొట్టేవాళ్ళు. ఆ టైంలో కూడా దేవేంద్ర గౌడ్ గారు ఆంధ్ర ప్రాంతం నుంచి కోడెల శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు, దూల్పల్ నరేంద్ర గారు లాంటి వాళ్ళు, కేశవ్ గారు లాంటి వాళ్ళు కొంతమంది మీడియా చర్చలకు వచ్చేవాళ్ళు. తర్వాత రోజులు ఆలపాటి రాజా గారు, నక్కానంద బాబు గారు లాంటి వాళ్ళని చూసాం, గోరంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళని చూసాం. కానీ చాలా సెలెక్టివ్గా కొద్ది మంది మాత్రమే ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక స్థాయికి వచ్చే నాయకులు మీడియా చర్చలకు వస్తూ ఉన్నారు. ఇవాళ ప్యానల్ డిబేట్స్లో ప్రత్యర్థులు మీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రాపర్గా కౌంటర్ ఇవ్వగలిగే సీనియర్ నాయకులకి ఏం కొదవా? పార్టీ ఏం గొడ్డుపోలా, నాయకులు చాలామంది ఉన్నారు. కానీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఏమవుతుందంటే, కొందరికి మంత్రి పదవులు వచ్చినాయి, పదవులు దక్కించుకోని వాళ్ళు
సీనియర్ స్థాయిలో ఉన్నాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళే చూసుకుంటారులే. ఒకటైతే వాస్తవం, రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాపర్గా ప్రత్యర్థులకి కౌంటర్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు తగ్గిపోయారు. కొత్తగా అవకాశాలు తగ్గించుకున్న వాళ్ళు ఓకల్ కాదు. ప్రత్యర్థులకి ధీటుగా సమాధానం ఇవ్వగలిగే సామర్థ్యం వాళ్ళలో లోపించింది కొందరు మాత్రం మేము మంత్రి అయిపోయాం, మన స్థాయికి టీవీ డిబేట్లో కూర్చోవటం ఏంటి, మన స్థాయికి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిదానికి కౌంటర్ అవ్వటం ఏంటి, మన స్థాయి వేరు కదా, ప్రతిదానికి మనం మీడియా ప్రెస్ మీట్లు పిలిచి కౌంటర్ ఇవ్వాలా అనే ఒక భావంలో కూడా ఉండిపోయారేమో. అంటే ఇక్కడ ఒకటి, ఈ దక్కిన అవకాశం అనేది 5 ఏళ్లకే ప్రజలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా ఇలాగే కేబినెట్ సహచరులు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మొత్తం కేబినెట్ ఓడిపోయారు. కాబట్టి పదవులు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ కోసం దక్కిన అవకాశం. అంతేగాని ఇదేదో మేము పక్క రాజ్యం మీద దండెత్తి యుద్ధంలో వాళ్ళని ఓడించి రాజ్యం వీరభోజ్యంలాగా దక్కించుకున్నదని చెప్పని ఫీల్ అయిపోతే ఆ అహంకారము ఆ వైభవము పోవటానికి ఎన్నాళ్ళలో పట్టదు. కాబట్టి ఏంటంటే సంవత్సర కాలమే గడిచింది, ఇప్పటికీ చాలా అవకాశం ఉంది, చాలా టైం ఉంది. ఇప్పటికైనా సరే డ్యామేజ్ కంట్రోల్కి ప్రయత్నం చేయాలి. సమర్థులైన అధికార ప్రతినిధుల ఎంపిక జరిగి తీరాలి. ఇవాళ ఏమైపోయిందంటే 6 నేషనల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. నాకు తెలిసిన వరకు 22 స్టేట్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళలో చాలా మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. కొందరు స్టేట్ స్పోక్స్ పర్సన్స్ అయితే నాకు అవగాహన ఉన్న మేరకు గత 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రెస్ మీట్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్యానల్ డిబేట్. వాళ్ళ అధికార ప్రతినిధులు రాలా, వాళ్ళ అధికార ప్రతినిధులు అనేది వాళ్ళకే తెలియదు. అలంకారప్రాయంగా ఎంపిక చేయబడ్డారు వాళ్ళు. వీటిని కులాలు, ప్రాంతాలు, ఈ కోటాలు పక్కకు పెట్టండి. సమర్థంగా వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరున్నారో ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి అధికార ప్రతినిధులు అనేటటువంటి పోస్ట్ కి ఏమైనా లిమిట్స్ ఉంటాయా? ఇంతమందిని మాత్రమే ఇచ్చుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమైనా ఉంటాయా? ఏముండవు. మరి అలాంటప్పుడు కులాల కోటా పెట్టుకున్నా కానీ సమర్థనను కూడా ఎంపిక చేసుకోవచ్చు. నేను అనేది ఏమంటే పార్టీ వాయిస్ వినిపించే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కులము, ప్రాంతము, ఈ ఈక్వేషన్స్ పక్కన దాన్ని కూడా పెట్టుకున్నా కోటా లేనప్పుడు ఎంతమందినైనా పెట్టుకోవచ్చు కదా. కులం కోటాలు ఒకనివ్వండి, సమర్థన కోటాలు ఇంకొకటి ఇవ్వండి. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే అంటే అవే జరుగుతుంది. ఇప్పుడు ఈ కోటాల ఎంపిక ప్రక్రియలో సమర్థుల కన్నా ఈ కోటాకి ప్రయారిటీ అయిపోతుంది. 100కి 100 పాళ్ళు. నేను అదే చెప్తున్నా, ఇంత పెద్ద పార్టీలో, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీలో, ఇంత చరిత్ర కలిగిన పార్టీలో సమర్థులకి కొదవలేదు. మీరు అనుకుంటున్న లేయర్లో దొరకకపోతే ఇంకొక అడుగు కిందకి వెళ్ళండి. నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో సమర్థులు దొరకలేరు అనుకుంటే మండల స్థాయిలో ఉంటారు సమర్థులు, గ్రామ స్థాయిలో ఉంటారు. అవకాశాలు దక్కించుకోక వాళ్ళ సామర్థ్యం మట్టిలో మాడికేలాగా మిగిలిపోతూ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి, ప్రాపర్ మెకానిజం సెట్ చేసుకోండి. 3 ప్రయారిటీ: పార్టీ అంటే లాయల్టీ, విషయ పరిజ్ఞానం, వాగ్దాటి. ఈ 3 ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి పేరు తెచ్చుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు ఈ విధంగా జరగటం ఏంటి అని చెప్పని వారు కూడా ఆవేదన చెందకుండా ప్రాపర్గా ప్రత్యర్థులకి కౌంటర్ ఇవ్వగలుగుతారు.